నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం. ఏపీ సీఎం జగన్ నిర్ణయం. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో నకిలీ జీఎస్టీ అధికారి ఆటకట్టు. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు. వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అమలు. లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమ చేసిన సీఎం. రాజ్భవన్ దిశగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు. విజయవాడలోని పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అదే సమయంలో తొలి విడత నాడు నేడు పనులు చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన అమరావతిలో మాట్లాడుతూ నాడు నేడు పనుల్లో అవినీతికి తావు ఉండకూడదన్నారు. పాఠశాలల అభివృద్ధిపై గతంలో ఏ ప్రభుత్వము దృష్టి పెట్టలేదని ఆరోపించారు. అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఆగస్టు 16న ఓ పండుగల అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కరప్షన్ అనేది ఎక్కడా కూడా లేకుండా చూసుకుంది. దిస్ ఇస్ వన్ థింగ్ బట్ ఐఎమ్ సీరియస్లీ టెలింగ్ యూ. యూనో, ఇంత మంచి కార్యక్రమం పిల్లల కోసం చేస్తూ ఉన్నాము. లెట్ టెల్ ఎవ్రీ ఆఫీసర్ హూ ఇస్ హ్యాండ్లింగ్ దిస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఇంక్లూడింగ్ హెడ్ మాస్టర్స్ దాకా కూడా, లెట్ దట్ మెసేజ్ బీ కమ్యూనికేటెడ్. దిస్ ఈజ్ సంథింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ ది సొసైటీ. ఇంత డబ్బులు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వాలు కూడా ఎప్పుడూ లేవు. So it's happening now. So let us not subject this to any controversy. Okay. So please make sure that it is done very transparently. Yes. And also zero element of corruption is found here. Matram chana ante chana jagrataga, please make sure that you take such precautions. These rendu important: transparency, corruption lekunda. Please make sure. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పోలీసులకు నకిలీ జీఎస్టీ అధికారి పట్టుపడ్డాడు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులమంటూ వాహనాలు ఆపి వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిపై నిఘా పెట్టిన పోలీసులు వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. సూరిబాబు అనే వ్యక్తి అమలాపురంలోని జీఎస్టీ అధికారి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులతో కలిసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు.
ఇక్కడే కాదు రాష్ట్రంలో కూడా చాలా చోట్ల ఈ ఇంపర్సనేషన్ అంటే మేము ఫలానా అధికారులము ఫలానా విలేకరులము అనే అంటే తర్వాత ఈ ఫలానా పోలీసులు అని చెప్పుకుంటూ కూడా అంటే ఫేక్ ఐడెంటిటీని చూపిస్తూ వాళ్ళు ఇంపర్సనేషన్ చేస్తూ ప్రజల్ని తర్వాత దారిలో వెళ్ళే వెహికల్స్ని ఆపి వాళ్ళు బెదిరించడం జరుగుతుందండి. ఇలాంటి కంప్లైంట్స్ రీసెంట్గా మాకు కూడా రావడం జరిగింది. ఈ కంప్లైంట్స్ బేస్ మీద రీసెంట్గా రావులపాలెంలో కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే నిన్న అమలాపురం టౌన్లో ఈ హైవేలో వెళ్ళే గూడ్స్ వెహికల్స్ని ఎస్జిఎస్టీ స్టేట్ జిఎస్టీ అఫీషియల్స్ అని ఐటీ అఫీషియల్స్ అని చెప్తూ ఒక ముగ్గురు వ్యక్తులు ఒక వెహికల్ అంటే ఒక కార్ను ఉపయోగిస్తూ కార్ మీద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్ అని అండ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ జిఎస్టీ అని ఇలాంటి ఐడి కార్డ్స్తో వాహనదారులు ఇబ్బంది పెడుతూ వాళ్ళ నుంచి అక్రమంగా అంటే వీళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం జరిగినట్లు మాకు కంప్లైంట్ రావడం జరిగిందని వెంటనే వాళ్ళని ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు మనకి ఎందుకంటే ఎవరో మనకి ఇన్ఫర్మేషన్ మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మేము ఈ విధంగా మూవ్ అవుతున్నాము. అలా కాకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ నిర్మోహమాటంగా నిర్భయంగా పోలీసుని మీరు పోలీస్ స్టేషన్ రాలేకపోతే మీకు మీరు డైల్ 100 కానీ 112 ఎనీ దిశ యాప్ ద్వారా కూడా మీరు ఎనీ ఇష్యూలు మీరు పోలీసులకు చేరవేయచ్చు. మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. మీరు కంప్లైంట్ ఇస్తేనే మేము వాళ్ళని అరెస్ట్ చేసి తగిన చర్య తీసుకోగలం. అలాంటప్పుడు విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చలో రాజ్భవన్ కార్యక్రమంలో భాగంగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, తులసిరెడ్డి, మాజీ ఎంపీ హర్షకుమార్, గిడుగు రుద్రరాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. విడుదలైన అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్తో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని చెప్పారు. రాహుల్ గాంధీతో పాటు ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. అందువల్ల పీఎం పదవికి మోడీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. नरेंद्र मोदी अमित शाह राहुल गांधी అప్పీల్ ఏంటి ప్రకాశించే మేము రిక్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు మీరు మన ఇద్దరు రండి మనం వెళ్దాం బస్సులో ఎంతమంది ఉన్నారు అదే ఎట్లా మీరు మిమ్మల్ని చూస్తే వచ్చి మీరు ఎత్తుకెళ్తామని చెప్తున్నారు.
ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ఎన్నికై తొలిసారి విశాఖకు వచ్చిన వెంకటరెడ్డికి ఘన స్వాగతం లభించింది. తనపై ఉన్న నమ్మకంతో చైర్మన్ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్తో పాటు విజయసాయిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. న్యూయార్క్ తరహాలో దేశంలోని ప్రత్యేక గుర్తింపు వచ్చేలా స్టీల్ సిటీని అభివృద్ధి చేయడంపై జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రకటించిన నామినేటెడ్ పోస్టులో అత్యంత కీలకమైన అతి ముఖ్యమైన ఏపీ మ్యారిటైమ్ బోర్డుని నాకు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా గురు సమానులు గురువర్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంత ఘన స్వాగతం ఏర్పాటు చేసిన నా మిత్రులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మొదలైనప్పటి నుంచి దారిలో తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా అడుగడుగునా కూడా నీరాజనాలు పడుతూ పువ్వుల వర్షంతో ముంచెత్తుతూ ఇంతవరకు తీసుకొచ్చిన నా స్నేహితులందరికీ కూడా ధన్యవాదాలు. విశాఖపట్నం నార్త్కి వచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఒకటి, ఇక్కడే నివాసం ఉంటున్న నాకు, ఉత్తర నియోజకవర్గంలో నివాసం ఉంటున్న నాకు మ్యారిటైమ్ బోర్డు రూపంలో ఒక అత్యున్నత పదవి ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కేకే రాజు గారికి నెట్ క్యాప్ చైర్మన్గా అత్యున్నతమైన పదవిని ఇవ్వడం జరిగింది. తద్వారా ఈ విశాఖపట్నం మీద ఎంత కాన్సన్ట్రేషన్తో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మీరందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుచేతంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా విశాఖపట్నాన్ని ఒక ఐకాన్ సిటీగా చాలా అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాలని చెప్పి ఆయన తాపత్రయపడుతూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి గారితో క్యాజువల్గా మాట్లాడుతూ అన్న విశాఖపట్నాన్ని ముంబై చేయాలి, ముంబైకి ధీటుగా విశాఖపట్నం ఎదగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు 490.86 కోట్ల నగదును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా ఆన్ ఇన్కమ్ బర్డ్ ఖాతాలో వేశారు. సంక్షేమం కోసం 2 ఏళ్లలోనే 12,000 కోట్లకు పైగా వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికి. 881.88 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చింది. జగనన్న ప్రభుత్వం కాపుల సంక్షేమానికి ఎంతగా కట్టుబడి ఉన్నారో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకంతో స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ కాళ్ళ మీద నిలబడే పరిస్థితి రావాలి, వాళ్ళకు ఆర్థిక స్వావలంబన రావాలి అని వాళ్ళ కోసం కూడా ఒక మంచి పథకాన్ని వైఎస్ఆర్ చేయూతల ఈ రకంగా ఇవాల్వ్ చేశాను. కాపు ఉక్కు చెల్లెమ్మలకు కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో రూపడంతో వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకానికి రూపొందించడం జరిగింది.
రెండవ ఏడాది ఈ కార్యక్రమాన్ని చేస్తాం. మామూలుగా చేయగలిగిన సంఖ్య న్యాచురలీ తక్కువగానే ఉంది, కానీ మిగిలిన దాకా వస్తూ పోతే న్యాచురలీ మన బుర్రలో ఆలోచనలు కూడా ఖచ్చితంగా అన్న చెప్పాడు, ఖచ్చితంగా ఈ డబ్బు నా తమ్ముడు చెప్పాడు, నా అన్న చెప్పాడు, ఖచ్చితంగా ప్రభుత్వం నేను ఈ మాదిరిగా వ్యాపారం చేయగలుగుతాను, చేస్తే నాకు ఈ మేరకు మంచి జరుగుతుంది అని చెప్పి చెల్లెమ్మలు వాళ్ళ ఫోకస్ అంతా కూడా కుటుంబానికి మంచి చేయాలి అన్నాడు. తప్పక 15,000 రూపాయలు చొప్పున 77,000 రూపాయలు నేరుగా మన మేనిఫెస్టోలో చేస్తానని చెప్పకపోయినా కూడా ఇది చేయగానే వీళ్ళకు కూడా. అందరికీ నమస్కారాలు. ఇవాళ చాలా శుభప్రదమైన రోజు. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3,27,000 మందికి 15,000 రూపాయలు చొప్పున 490,86 రూపాయలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపలున్న మహిళలకు, ఎందుకంటే ఈ మధ్య వయస్సు కలిగిన మహిళలకు ఎప్పుడు కూడా ఏ పథకం కూడా రాని పరిస్థితి మనం చూసాం. మరి 60 ఏళ్ళు దాటిన తర్వాత పెన్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపలున్న మహిళలకు మరి ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం గతంలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వాల్లో కూడా వాళ్లకు లబ్ధి జరగని పరిస్థితి. దివ్యాంగుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తారని కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ పఠాన్ చెప్పారు. గుంటూరు జిల్లా బాపట్లలో మీడియాతో మాట్లాడుతూ తనను ఈ పదవికి ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. బాపట్ల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో పాటు వికలాంగుల సంక్షేమానికి పాటుపడుతున్న వైసీపీ నేత చల్లా రామయ్యకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. మహిళలకి ప్రాధాన్యత ఇచ్చిన ఎంతోమంది ఎన్నో కష్టపడుతుంటారు. ఈ డిజేబుల్ గురించి నాకు ఎన్నో సమస్యలు చెప్తూ ఉంటారు, కానీ ఎలాంటి సమస్యలు అనేది కేవలం కొందరికీ అందుతున్నాయి. ఈ నుంచి జగనన్న ఈ దృష్టిలో పెట్టుకొని ఒక మహిళకి ఇవ్వాలనే ఉద్దేశంతో నన్ను ఎన్నుకున్నందుకు, అది కూడా నేను కేవలం వాలంటరీని, అది సోషల్ సర్వీస్లో యాక్టివిటీలో ఉన్నాను కాబట్టి నా కృషిని ఎంచుకొని నాకు ఈ పదవిని ఇచ్చినందుకు 100% నేను ఈ వికలాంగులకి నేను న్యాయం చేస్తాను. వాళ్ళ సమస్యలన్నీ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉండి నేను చూసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన కోన రఘుపతి గారికి, స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారికి, అలాగే చందా రామయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చిలకలూరిపేట వైసీపీ నేతలు మాట వినని అధికారులను బెదిరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఒక్కోసారి వారిని ఇక్కడి నుంచి బదిలీ చేయిస్తున్నారని అన్నారు. తాము చెప్పినట్లు చేయకపోతే సస్పెండ్ చేయిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారని అన్నారు. వీరి తీరు వల్ల వైద్యులకే భద్రత లేకుండా పోయిందని అన్నారు. 6 నెలలకు మించి ఏ అధికారి ఇక్కడ ఉండడం లేదన్నారు. నిత్యం అబద్ధాలతో బెదిరింపులతో కాలక్షేపం చేస్తున్నారని చెప్పారు. ఈరోజు మనం చూస్తాం చిలకలూరిపేట ఎంపీ విజిట్ చేశాడని హాస్పిటల్కి సూపరింటెండెంట్ మీద ఈరోజు నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోతావా, లేకపోతే పరోక్షంగా ఈరోజు ఒక కేసు పెట్టారు. అంటే ఆఫీసర్లు ఏ విధంగా పని చేయగలుగుతారు ఈ నియోజకవర్గంలో? ఒక హాస్పిటల్ సూపరింటెండెంట్కి దిక్కు లేకపోతే ఈ ప్రభుత్వంలో ఈరోజు పత్రికల్లో చూసాం, SC/ST కేసు పెట్టారు. వారు వివరణ ఇచ్చారు, దాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళమన్నారు. నేను వెళ్ళకపోవడం వల్ల నా మీద SC/ST కేసు పెట్టారు. వారికి మళ్ళా నేను ఎక్కడ వారిని వేరేగా మాట్లాడలేదు, గౌరవంగా చూసుకున్నానని కూడా కౌంటర్ ఇచ్చినట్టు కనపడతా ఉంది పత్రికల్లో. అంటే ఎంపీ విజిట్ చేస్తే హాస్పిటల్ని వారి మీద ద్వేషం పెంచుకొని నువ్వు ఉండటానికి వీలు లేదు అంటే ఎంతవరకు భావ్యమని ఇక్కడ ఉన్న శాసనసభ్యురాలు నేను అడుగుతాను. ఒక సూపరింటెండెంట్ మీదనే SC/ST కేసు పెడితే ఈ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో పనిచేసేటువంటి అధికారులు అందరూ కూడా అభద్రతా భావంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చెప్పిన పని చేయకపోతే
వారి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారనో లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారనో ఇప్పుడు జరుగుతున్న తంతు చూస్తున్నాం. 6 నెలలకు మించి ఎవరు ఉంటున్నారు, అందరూ సెలవుల మీద వెళ్తా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అట్నే ఉన్నారు, ఇతర తహసీల్దార్లు అట్నే ఉన్నారు, ఇతర ఆఫీసర్లు కూడా అట్నే ఉన్నారు. మేము చెప్పింది చేస్తారా, చేయకపోతే బదిలీ మీద వెళ్ళండి, లేకపోతే మేము బదిలీ చేస్తాం, లేదంటే మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళండి, లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాం. అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ అధికారులందరూ కూడా అభద్రతా భావంలోకి వెళ్లారు. ఎక్కువ కాలం ఎందుకు పని చేయటం లేదు అనేటువంటిది ఇక్కడ ఉన్న అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గాని తర్వాత వాళ్ళు గాని ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి. పదవులు శాశ్వతం కాదు, ఎవరికైనా 5 ఏళ్ల అధికారం ఇచ్చింది. 5 ఏళ్లు ఉంటామా ఉండమా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మనం ఏం శాశ్వతం కాదు, రాజుల పాలన కాదు, ఇది శాశ్వతంగా ఉంటామనుకోవటానికి. ఇప్పుడే ప్రజల్లోకి పోతే ఎంత వ్యతిరేకత ఉందో కూడా స్పష్టమవుతుంది. ఈ రోజుకి ఎడవల్లి భూముల మీద స్పష్టత ఇవ్వటం ఎందుకు ఎవరని నేను ప్రశ్న. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దివంగత డాక్టర్ చంద్రమౌళి జయంతి వేడుకలను పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. 4 మండలాల పరిధిలోని వైఎస్ఆర్ విగ్రహాల వద్ద దివంగత డాక్టర్ చంద్రమౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కోసి పంచిపెట్టారు. పలు గ్రామాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ చంద్రమౌళి గారు, డాక్టర్ చంద్రమౌళి సార్, 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 జై జగన్, జై జగన్, చిత్తూరు జిల్లా కుప్పంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. దీనిని ఆ పార్టీ నేత పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Bye.
समर्पयामि अथलक्ष्मी अष्टोत्र पूजाख्यं कर्मकरिष्ये करत्रेण कर्मपत्मानादुनेन दिव्यं निर्माय अद्वैतनेन मोमटिकन्दानं सुप्रसन्नाय रसातमप्यं पुराणं चन्द्रायं चन्द्रवदनाय चन्द्रसोदप्यं चन्द्रजानं चन्द्रोपाय महेन्द्राय इंद्रचन्द्रमा कांचनमट्यं मुट्यं धारे पुनासनीर्मां दिव्यं शांताय महाशुक्लमाद्य చిలకలూరిపేట సుబ్బయ్య తోటలోని దత్తసాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 8 గంటలకు సాయిబాబా విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వజ్రకవచ మహోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత దత్త దశనామావళి పఠించారు. రాత్రి 7 గంటలకు దీపపూజ నిర్వహిస్తామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. చిలకలూరిపేట సుబ్బయ్య తోటలో ఉన్న శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఎల్లుండి శనివారం పరమ పవిత్రమైన గురు పౌర్ణమి. దీన్ని ఆషాఢ పౌర్ణమి అంటారు. దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈ వ్యాస పౌర్ణమి మరి వ్యాస భగవానుడు జన్మించినాడు. అటువంటి ముఖ్యమైన రోజున ఎవరైతే గురువును పూజిస్తారో వాళ్ళకి సద్గురు అనుగ్రహం లభించి అఖండ సౌభాగ్యాలు లభిస్తాయని చెప్పేసి సద్గురు షిరిడి సాయినాథుడు తెలిసి ఉన్నాడు. మరి ఈ షిరిడి సాయి పరంపరలో అతి ముఖ్యమైన రోజు బాబా గారు చెప్పి జీవించి ఉన్న రోజుల్లో ఇది ముఖ్యమైన దీని కింద మనకి చెప్పి ఉన్నారు. మరి అటువంటి పరమ పవిత్రమైన రోజున అందరూ దత్తసాయి సన్నిధికి చేసి బాబాను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఉదయం 7:30 గంటలకి ప్రత్యేకంగా బాబా గారికి అభిషేక పూజా కార్యక్రమాలు, అలాగనే మరి 9 గంటలకు శ్రీ గురు దత్తాత్రేయ వజ్రకవచ హోమం జరుగుతుంది. ఈ వజ్రకవచ హోమం ముఖ్యంగా మరి ఆరోగ్యం కోసం, సంపద కొరకు, అలాగనే మరి విద్యాభివృద్ధి కోసం, పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించండి. ఎందుకంటే ప్రస్తుతం మనం కరోనా కాలంలో బాధపడుతూ ఉన్నాము. అటువంటి కరోనా కష్టకాలంలో బట్టకెచ్చాలనే భగవద్ అనుగ్రహం తప్పనిసరి. ఆ భగవద్ అనుగ్రహంతో పాటు గురుశక్తి కనుక తోడైతే అది ఎంబటే సత్ఫలితాలు ఇస్తుంది. అలాగనే ఆ రోజు రాత్రి 7 గంటలకు దీప పూజా కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. కావున ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దత్తసాయిని దర్శించి బాబా గారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా ఆరోగ్యం కోసం ఎవరైతే కరోనా వ్యాధితో బాధపడుతున్నారో కూడా ఈ హోమంలో పాల్గొనడం వల్ల వాళ్ళకి స్వస్థత లభిస్తుందని తెలియజేస్తూ ఉన్నాము. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన ముంతాజ్ పఠాన్ ను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సత్కరించారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నట్లుగా చెప్పారు. కార్యక్రమంలో గుంజి ఏడుకొండలు, సాంబశివరావు, వీరయ్య, శివప్రసాద్, మౌనిక పాల్గొన్నారు. ఈరోజు మా పెద్దలు, మా గవర్నర్లైన మా ఎమ్మెల్యే మా కోన రఘుపతి గారు దేవుళ్ళ కోసం, బిజినెస్ కోసం కూడా ఈరోజు మా కార్పొరేషన్ చైర్మన్ అయిన ముంతాజీ గారు ఈరోజు నా స్థాన కట్టడానికి మా బాపట్ల నియోజకవర్గ దివ్యాంగ నాయకులందరితో కలిసి ఈరోజు స్థానం కట్టడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం నుంచి కూడా అన్ని విధాలుగా మన ప్రభుత్వంలోనే వికలాంగులకి అన్ని పథకాలు కూడా వర్తించేలాగా అన్నీ కూడా ఈ ప్రభుత్వంలో మేము సాధించుకుంటామని కోరుతున్నాము. మా పెద్ద మా గవర్నర్ మా ఎమ్మెల్యే గారి కోన రఘుపతి గారి సహకారం కూడా మా బాపట్ల నియోజక ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి సోదరి ముంతాజ్ని ఆయన చైర్మన్గా ఎంపిక చేసినందుకు మన బాపట్ల తరఫున రాష్ట్రం తరఫున కూడా గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు భగవంతుడు ఒక లోపం సృష్టించిన ఎక్కడో మరి దాన్ని పూరిస్తాడని చెప్పి మనం చెప్తుంటాం. వాళ్ళకి ఇచ్చినటువంటి అపారమైన తెలివితేటలు, పట్టుదల, అదే ముంతాజ్ని ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చింది అనుకుంటున్నాం. రాబోయేటువంటి రోజుల్లో దాని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది మరి దివ్యాంగులకు మంచి చేయాలన్నటువంటి తాపత్రయంతో ముందుకు వచ్చినటువంటి ముంతాజ్కి ఇది ఒక మంచి అవకాశంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో గమనించి ఏవైతే చెప్పారో వాటన్నిటిని కూడా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా నిజం చేస్తూ ప్రతి ఒక్కళ్ళు ఒకరికి
ఇది మన ప్రభుత్వం, మా ప్రభుత్వం, మా గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం అనేటువంటి ఒక నమ్మకాన్ని, భరోసాని ఇస్తూ మరి మాటల్లోని కాదు చేతల్లో కూడా చూపించుకుంటూ వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం, ఏపీ సీఎం జగన్ నిర్ణయం. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో నకిలీ జీఎస్టీ అధికారి ఆటకట్టు, చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు. వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అమలు, లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమ చేసిన సీఎం. రాజ్భవన్ దిశగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు, విజయవాడలోని పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఈ బులెటిన్ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.